హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాప్కార్న్ చికెన్ చేయబోతున్నానండి. దీనికి ముందుగా 1 కిలో చికెను చిన్న చిన్న పీసులుగా కొట్టించుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి నీళ్ళన్నీ వంపి పెట్టుకోండి. ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. తర్వాత తగినంత కారం వేసుకోండి, టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. తర్వాత ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అండి, ఇది వేస్తే చికెన్ పాప్కార్న్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలండి. ఈ పాలు ఎందుకు పోస్తున్నామంటే ఈ పాలు పోయడం వల్ల చికెన్ సాఫ్ట్గా అవుతుంది, త్వరగా కుక్ అవుతుందండి. తర్వాత ఇందులోకి ఒక 2 నిమ్మకాయలు పిండుకొని ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్కి పెట్టుకోవాలండి. ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్నా పర్వాలేదండి, మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకోవాలా. తర్వాత 1 కిలో చికెన్కి ఒక 1/4 కిలో మైదా తీసుకోవాలండి. ఒక 100 గ్రాములు కార్న్ఫ్లోర్ తీసుకోవాలా. తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అది వేసుకోవాలండి. 1/4 కిలో మైదా, 100 గ్రాములు కార్న్ఫ్లోర్ అండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఇది కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ అయిన చికెను ఈ కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసి ముక్కలకి బాగా అంటుకునేటట్టుగా పట్టించండి. అట్లని ముక్కలు ఒత్తబాకండి, లైట్గా ముక్కలకి పట్టించండి. దాన్ని తీసి మళ్ళీ ఐస్ వాటర్లో వేసుకోవాలండి. ఐస్ వాటర్లో వేసి 2 సెకండ్స్ తర్వాత మరలా తీసి కలుపుకున్న పిండిలో వేసుకొని ముక్కలు ఒత్తకుండా పిండి బాగా ముక్కలకు పట్టించాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకొని చికెన్ పాప్కార్న్ అంతా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే కలపద్దండి, దానికి ఉన్న పిండి కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది. వేసిన వెంటనే కలపకుండా చిన్నగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలా. చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ పాప్కార్న్ చికెన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు అందుతాయి.